ఈ భూమిని పరలోకాన్ని కలిపి ఆయన సిలువేట తెలుసండి. ఆయన ఏమంటున్నాడంటే నేనే ఆ సిలువను, నేనే ఆ సిలువను అనగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఈ భూమిని పరలోకాన్ని కలుపుతున్నటువంటి ఆ సిలువను చూడండి, అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. భూమిని ఆకాశమును కలుపుతున్నటువంటి ఒక నుచ్చునను యాకోబు దర్శనంగా చూశాడు. అదేం చేస్తుందండి? భూమిని ఆకాశమును కలుపుతుందండి. ఇక అతనికి అది అర్థం అవ్వక ఏమన్నాడు తెలుసండి, ఒక నుచ్చునండి, దాని మీద ప్రజలు ఎక్కుతున్నారు దిగుతున్నారు కాబట్టి నుచ్చున. మనకు కలిగితే స్టెప్స్ ఉన్నాయంట. ఏమున్నాయంట? స్టెప్స్ అంటే ఏంటి? మెట్లు. ఇది ఏంటో తెలుసండి, యేసు చెప్పాడు కదా నేనే మార్గమునని. అనాది కాలంలోనే యాకోబు ఆ మార్గాన్ని చూసేశాడు. ఈ మార్గం ఎవరంటే ప్రభు అయినటువంటి మన భుజాల మీద ఏముండాలి తెలుసండి? యేసు అనే సిలువ ఉండాలంటే ఈ భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతున్న నుచ్చునే అటువంటి సిలువ మన భుజం మీద. అంటే మన ఆలోచన, మన ధ్యాస అంతా కూడా దేని మీద ఉండాలి? పరలోకం మీద ఉండాలి. కానీ మన ధ్యాస అలాగుందా?